ఇప్పుడే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఎందుకత్తయ్యా? ఏం తెలియనట్టు అలా అడుగుతావేంటి మంజులా? నిశ్చితార్థపు చీర 700కి తెచ్చి 7,000 అని చెప్పమన్నాడు. ఇప్పుడేమో నీకు నచ్చిన రేట్లో తీసుకోమని అక్షయ్తో చెప్తున్నాడు. అసలు వాడి మనసులో ఏముందో, వాడి ఇప్పుడేం చేస్తాడో నాకేమీ అర్థం కావడం లేదు. అత్తయ్యా, దాని గురించి మీరేం దిగులు పడకండి. నేను క్యాష్ తీసుకొచ్చాను. అక్షయ్ ఎంత ఖరీదైన చీర తీసుకున్నా పర్వాలేదు. నేను బావగారికి కార్డిచ్చి బిల్లు కట్టమని చెప్తాను, సరేనా? అవునా, చాలా సంతోషం. నా చిన్న కోడలు బంగారం. సరేరా, అక్షయ ఎలాంటి చీర తీసుకుంటుందో చూద్దాం రా. పదండి. బానే వదినా, ఈ చీర బాగుంటుంది చూడండి. కానీ ఈ డిజైన్ చాలా ఓల్డ్ గా ఉంది. అక్షయ, నీకు నచ్చిన చీర తీసుకోమ్మా. అలాగే అమ్మమ్మ. అరే రారా వెళ్దాం. సోము, అల్లుడి గారిని పిలిచి డబ్బులు ఇచ్చేద్దామా? అలాగే ప్రకాశం. సత్యం, ఏంటి ప్రకాశం? మనం అనుకున్నట్టు నేను ఇస్తానన్న డబ్బు తీసుకొచ్చానురా. ఒకసారి అల్లుడి గారిని పిలు, అతని చేతికి ఇచ్చేస్తాను. అడుగు, రాజయ్య వచ్చాడు. బాబు, అల్లుడు బాబు ఇట్రా. చెప్పండి మావయ్య గారు. మీకు ఇస్తానన్న డబ్బులు తెచ్చాను, తీసుకోండి అల్లుడు గారు. అయ్యో పర్లేదు మావయ్య గారు. తీసుకోండి అల్లుడు గారు, ఇదంతా మీ డబ్బే. పట్టుకోండి ఒక్క నిమిషం మావయ్య గారు. బాబు, పెళ్లి ఖర్చుల కోసం 7 లక్షలు ఇస్తానని చెప్పాను కదా. శుభకార్యం అన్నాక కాస్త అటు ఇటు అవ్వచ్చు. అందుకే ఇంకో 1 లక్ష కలిపి మొత్తం 8 లక్షలు ఇస్తున్నాను. అదేంటి, ఈ మనిషికి నేను స్థలం పత్రాలు ఇవ్వలేదు కదా, మరి ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిచ్చాడో? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదే. ఛ! ఒక విధంగా నాతో చెప్పకపోవడం కూడా మంచిదేలే. ఇప్పుడు ఎవరికీ తెలియకుండా డబ్బు కాజేసి మీరు ఆ డబ్బు తెచ్చినట్టు నాకు తెలియదు అని ఒట్టేసి గట్టిగా చెప్పి తప్పించుకోవచ్చు. ఈ ఒక్క బాంబు చాలు పెళ్ళనే ఈ ఘట్టం బ్లాస్ట్ అయిపోవడానికి. అల్లుడు గారు, షాపులో జనం ఎక్కువగా ఉన్నారు, డబ్బులు జాగ్రత్త. అలాగే మావయ్య గారు. చాలా సంతోషంగా ఉందిరా. ఇదంతా నీ చలవే. నువ్వు సహాయం చేయకుంటే చాలా ఇబ్బంది అయిపోయేది నాకు. కృతజ్ఞతలరా. సహాయం కాదు ప్రకాశం, ఇది నా బాధ్యత. ఒక పని అయిపోయింది. కూర్చోరా బాబు, కూర్చోండి. నాన్న కూర్చోండి. నువ్వు ఇక్కడ కూర్చో, వస్తాను. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏంటక్కా? నీకు నేను చాలాసార్లు సహాయం చేశాను. ఇప్పుడు నా రుణం తీర్చుకునే అవకాశం నీకొచ్చింది. నాకొక హెల్ప్ చేస్తావా? చెప్పక్కా, నీకోసం ఏం చేయమన్నా చేస్తాను. చూసి చూడనట్టుగా ఒకసారి అల్లుడు గారి వంక చూడు. మరీ అంత డైరెక్ట్ గా చూడకు, మెల్లిగా చూడు. చూశాను. అల్లుడు గారి చేతిలో ఒక ఎల్లో కలర్ సంచి పట్టుకొని కూర్చున్నాడు చూడు. అవును. నువ్వు ఆ సంచిని జాగ్రత్తగా గమనిస్తూనే ఉండు. నేను చెప్పినప్పుడు ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆ సంచి తీసుకుని ఇంటికి వెళ్ళిపో. అయ్యో, అందులో డబ్బున్నట్టుంది కదక్కా. అందుకే ఆ సంచి తీసుకొని నేను ఇంటికి వెళ్ళిపోమంటున్నాను. అయ్యయ్యో, నా వల్ల కాదు, నేను చేయలేను. ఇలా చూడు రాగిణి, ఊళ్ళో ఉన్న మీ అమ్మ ఆపరేషన్కి డబ్బు కావాలని అడిగావు, గుర్తుందా?
ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్టు చేశావంటే ఆ ఆపరేషన్కి కావాల్సిన డబ్బు నేనిస్తాను. నాకెందుకో భయంగా ఉందక్కా. ఇలా చూడు, అవకాశం వచ్చినప్పుడు దాన్ని సక్రమంగా వాడుకోకపోతే తర్వాత జీవితాంతం భయపడుతూనే బ్రతకాలి. బాగా ఆలోచించుకో. దానివల్ల ప్రాబ్లం ఏం రాదు కదక్కా. ఏం రాదు రాగిణి. ఒకవేళ వచ్చినా నీ వరకు రాకుండా నేను చూసుకుంటాను, సరేనా? అలాగే అక్క. సరే పద. వదినా మీకు ఈ చీర బాగుంటుంది చూడండి. వావ్. వదినా అది కాదు, మీకు ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఈ కలర్ అయితే సూపర్ గా సూట్ అవుతుంది వదినా. మీకు నేను మంచి చీర సెలెక్ట్ చేస్తా, చూస్తూ ఉండండి. ఓకే. ఇదొకటి, ఇంకా ఇదిగో ఇది చూడు. హే, మీరు కాసేపు ఆగండి. అక్షయ్కి నచ్చింది తనే సెలెక్ట్ చేసుకుంటుంది. అక్షయ, నీకేది నచ్చితే అదే తీసుకో, సరేనా? అలాగే అండి. మీరు చూడండి వదినా, చూడండి. ఇదిగోండి. ఆ బాబు, ఆ చీరతి బాగుంది కదా? దేవుడా, ఈ షాప్లో అతి తక్కువ ప్రైస్ ఉన్న పట్టు చీర అక్షయ్కి నచ్చేలా చేసి అదే తీసుకునేలా చేయి స్వామి. వీడేం ఆలోచిస్తున్నాడు? రాజా, ఇలా రా. ఏంట్రా, తక్కువ ప్రైజ్ లో చీర సెలెక్ట్ చేసుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నావా? అవునరా, ఆ దేవుడు నన్ను కాపాడాలి. బాగుందా? చాలా బాగుంది. ఎలా ఉందమ్మమ్మా? ఈ సారీ చాలా బాగుంది కదూ? అవునదినా, చాలా బాగుంది. అక్షయ, ఈ చీర కలరు, డిజైను నీకు చాలా కరెక్ట్ గా సూట్ అయింది తెలుసా? అవును, ఈ చీర రేట్ ఎంత? $10,000 అమ్మయ్యా, చీర తక్కువ రేట్లోనే తీసుకుంది. ఏంటి అక్షయ నువ్వు ముహూర్తానికి కట్టుకునే చీర ఉత్తి 10,000 పెట్టుకుంటావా? ఇది మన ఆడజాతికే అవమానం. కొంచెం ఎక్కువ రేట్లో చూడమ్మా.